పశ్చిమ బెంగాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. బెంగాల్ బీజేపీ కీలక నేత దారుణ హత్య జరిగింది. సీఎం అభ్యర్థి సువేందు అధికారి పిఏ పైన కాల్పులు జరిపారు. పాయింట్ బ్లాంక్లోనే 4 రౌండ్లు కాల్పులు జరిపారు. బైక్పై వచ్చిన దుండగులు అతను ప్రయాణం చేస్తున్న ఒక వెహికల్ని స్కార్పియోని అడ్డగించి దాన్ని ఆపిన తర్వాత 4 రౌండ్లు షూట్ చేశారు. ఇటు సువేందు పిఏ చంద్రనాథ్తో పాటు అతని ఫ్రెండ్ వారిద్దరూ ఆ కారులో ఉన్న సమయంలో ఈ దాడి జరిగినట్టు తెలుస్తుంది. ఈ దాడి తర్వాత హుటాహుటిన ఇటు చంద్రనాథ్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు, కానీ తన ప్రాణాలను కోల్పోయాడు అప్పటికే. ఇటు సీఎం క్యాండిడేట్ సువేందు అధికారి కూడా ప్రస్తుతానికి హాస్పిటల్కి చేరుకున్నారు. చంద్రనాథ్ మృతదేహాన్ని ఆయన విజిట్ చేశారు. ఇటు చంద్రనాథ్ సువేందు అధికారికి పర్సనల్ అసిస్టెంట్గా తాను పనిచేస్తూ వచ్చాడు. సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ ఇంటి నుంచి 200 మీటర్లలోనే ఈ దారుణం జరిగినట్టు తెలుస్తుంది. నిన్న రాత్రి 9:15 సమయంలో చంద్రనాథ్ తన ఫ్రెండ్తో పాటు మరొక మిత్రుడితో పాటు ఇంట్లోంచి ఒక వైట్ కలర్ స్కార్పియో కారులో బయలుదేరి వెళ్ళాడు. ఆ బయలుదేరి వెళ్తున్న సమయంలోనే కొంత కార్ స్లో అయిపోయినప్పుడు ఒక బైక్స్ మీద వచ్చి ఆ వైట్ కలర్ స్కార్పియోని అడ్డగించి 4 రౌండ్స్ ఇటు చంద్రనాథ్ పైన 3 రౌండ్స్, అలాగే వాళ్ళ ఫ్రెండ్కి ఒక రౌండ్, మొత్తానికైతే 4 రౌండ్స్ తగిలినట్టు తెలుస్తుంది. దీని మీద వెస్ట్ బెంగాల్ డీజీపీ కూడా స్పందించారు. ఆయన ఘటనా స్థలానికి మేము చేరుకున్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, కొన్ని షెల్స్ దొరికాయి, అలాగే ఎగ్జాక్ట్లీ ఇదే వైట్ కలర్ స్కార్పియో కార్, ఈ కార్లోనే చంద్రనాథ్ అలాగే తన ఫ్రెండ్ వారిద్దరు కూడా వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరి 9:15 సమయంలో వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరి జస్ట్ 200 మీటర్లు మాత్రమే 200 మీటర్లు వెళ్ళిన తర్వాత కార్ కొంత స్లో అయింది. ఆ స్లో అయిన సమయానికే ఈ దుండగులు బైక్స్ పైన వెహికల్స్ పైన వచ్చి ఆ కార్కి అడ్డంగా ఆ వెహికల్స్ ఆపిన తర్వాత ఇమీడియట్గా షూట్ చేశారు. మరి టీఎంసీకి సంబంధించిన కార్యకర్తల ఇది ఒక ప్లాన్డ్ మర్డర్ అంటున్నారు. ఇటు బీజేపీకి సంబంధించిన నాయకులు అయితే చాలా క్లియర్గా బీజేపీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ చెప్తున్నారు. చంద్రనాథ్తో నేను ఎన్నో పొలిటికల్ క్యాంపెయిన్స్లో వర్క్ చేశాను, గతం నుంచి ఇప్పటిదాకా వర్క్ చేసి ఉన్నాను. ఇది ఖచ్చితంగా ఒక ప్లాన్డ్ అటాకే, ఒక ప్లాన్డ్ మర్డర్ అంటూ కూడా ప్లాన్డ్ అటాకే అంటూ కూడా బీజేపీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ చెప్తున్నారు. ఎందుకంటే తన ఇంటి నుంచి, తన నివాసం నుంచి తను బయలుదేరిన వెంటనే జరిగింది కాబట్టి ఆల్రెడీ రెక్కి నిర్వహించారు. తను ఏ సమయంలో ఎక్కడికి వెళ్తున్నాడు, తన వెహికల్ ఏంటి, తనతో పాటు ఈ సమయంలో ఎవరున్నారు, ఎక్కడికి బయలుదేరి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు అన్న ఉద్దేశంతో మొత్తానికైతే ఒక పొలిటికల్ వెండేటా, ఒక పొలిటికల్ వెంజెన్స్ కోసం, దానికోసమే ఇప్పుడు ఇలా టీఎంసీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు ఇలాంటి దారుణాలకి పాల్పడుతున్నారంటూ బీజేపీకి సంబంధించిన నాయకులు చెప్పుకొస్తున్నారు. ఒక సీఎం క్యాండిడేట్కి పర్సనల్ అసిస్టెంట్ ప్రభుత్వం ఫామ్ అయిపోయిన తర్వాత ఒక సీఎంకి పర్సనల్ అసిస్టెంట్గా ఉండే వ్యక్తి అని చెప్పొచ్చు, అలాంటి వ్యక్తి పైన మరి అటాక్ చేశారు. దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, రివెంజ్ పాలిటిక్స్ అని చెప్పాలా, పాలిటిక్స్లో ఒక రకంగా రివెంజ్ కోసమే ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇమీడియట్గా 2 రోజులు ఇట్లా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి 2 రోజులకే ఇలాంటి దారుణానికి ఎవరు పాల్పడ్డారు? ఇది నిజంగానే ఒక ప్లాన్డ్ అటాకే అనుకోవాలా? రెస్పాండ్ అయ్యారు. పొలిటికల్ మర్డర్ గానే దీన్ని అభివర్ణించే ప్రయత్నం చేశారు. దీని హత్య జరిగే కంటే ఎగ్జాక్ట్లీ 1 అవర్ బిఫోర్ సువేందు అధికారి మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని పశ్చిమ బెంగాల్లో ఏమున్నా కూడా లీగల్ గానే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత లీగల్ గా ముందుకు వెళ్తాము, గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలపైన, అక్రమాలపైన, కబ్జాలపైన లీగల్ గానే ముందుకు వెళ్తాము అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. స్టేట్మెంట్ చేసినటువంటి ఎగ్జాక్ట్లీ గంట తర్వాత సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ పైన హత్యకు గురైనటువంటి సిచ్యువేషన్, దీనిపైన చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది, ఆందోళన ఉన్నటువంటి సిచ్యువేషన్. ప్రభుత్వం మారి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక డెడ్ లైన్ ఈ రోజు మమతా బెనర్జీ ఈ రోజు లాస్ట్ సీఎం గా ఉంటారు. దీని తర్వాత ఆమె బర్తరఫ్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఈ సువేందు అధికారి పిఏ మర్డర్ గురి కావడం, అది కూడా ఇంటికి చాలా సమీపంలో హత్యకు గురి కావడం అనేటువంటి ఆందోళన కొనసాగిస్తా ఉంది జరిగినటువంటి ఘటన. ఇంకా ఫ్యూచర్ లో ఎంత జరిగే అవకాశం ఉంది, ఇది ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుంది అనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. కళ్యాణ్, ఇది ఒక్కటే కాదు,
ఆల్రెడీ గత కొంతకాలంగా టిఎంసి అధికారంలో ఉన్నటువంటి కొన్ని సంవత్సరాల డికేట్స్ నుంచి బీజేపీ స్థానికంగా ఉన్నటువంటి వారిపైన ఇట్లాంటి కార్యక్రమాలు చేశారు, అంతా హత్య చేశారు, ఇట్లాంటి అనేక సంఘటనలు చోటు చేసుకున్నటువంటిది సువేంద్ర అధికారి నిన్న చెప్పారు. ఇది టీఎంసీ గూండాలు చేసినటువంటి పని అనేటువంటిది చెప్తూనే డీజీపీ నాకు అన్ని వివరాలు చెప్పారు, రెక్కి నిర్వహించారు స్థానికంగా ఉన్నటువంటి ఈ 2 నుంచి 3 రోజుల నుంచి ఇది పక్కా పొలిటికల్ ప్లానెడ్ మర్డర్ అనేటువంటి సువేంద్ర చెప్పారు. డీజీపీ సమాచారం ఇచ్చారని చెప్పారు. దీనిపైన కూడా పూర్తి స్థాయి దర్యాప్తు ఉంటుంది, తొందరపడాల్సినటువంటి అవసరం లేదు, దీనిపైన ఎవరైనా దానిపై నేరస్తున్నారో వారిపైన శిక్ష ఇస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కాకపోతే బీజేపీ ఆరోపణలు చేస్తా ఉందంటే మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ ఈ హత్య వెనకాల ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేయడం అనేటువంటిది ప్రస్తుతం సంచలనంగా మారింది. మరి సువేంద్ర అధికారి మమతా బెనర్జీని 2021లో నందిగ్రామ్లో ఓడించారు. ఇప్పుడు 2026లో భవానీపూర్ లో కూడా అక్కడ మళ్ళీ వెంటబడి ఓడించారు. సువేంద్ర అధికారి మమతా బెనర్జీ ఓటమిలో అత్యంత కీలక పాత్ర పోషించారు. ఆయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తే కాబట్టి అక్కడ వారి వ్యూహాలు, వారి బలాలు, వారి బలహీనతలు అన్ని తెలిసిన వ్యక్తి, అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి పక్కా స్ట్రాటజీతో ఇటు మమతా బెనర్జీని తృణమూల్ కాంగ్రెస్ ఓడించినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అది కక్షపూరితంగా ఆయన పిఏను మట్టుబెట్టడం అనేటువంటిది పొలిటికల్ మర్డర్ గా అభివర్ణించారు. ఫ్యూచర్ లో కూడా ఇట్లాంటి ఘటనలు జరిగే అవకాశం ఉంది. ఈ రోజు వరకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ గడువు ముగుస్తుంది. అంటే ఈ రోజు వరకు కూడా మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగానే కొనసాగుతున్నారు. కాబట్టి దీని తర్వాత నెక్స్ట్ ఫర్దర్ గా ఎట్లాంటి స్టెప్స్ ఉంటాయి, ఏమేమి చర్యలు ఉంటాయి అనేటువంటి తేలే అవకాశం ఉంది. సువేందు అధికారి నెంబర్ 1 ఫస్ట్ రోలో ఉన్నారు ముఖ్యమంత్రి రేస్ లో. ఎందుకంటే మమతా బెనర్జీని పదే పదే కంటిన్యూగా ఆమెను కార్నర్ చేయడము, ఓడించడము, ప్రజల్లో ఆమెను పరిచయం చేయడంలో సువేంద్ర అధికారి ముందున్నారు. దాదాపు బీజేపీ కూడా సువేంద్ర అధికారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటన చేసే అవకాశం ఉంది అఫీషియల్ గా. కాబట్టి దీనిపైన కాస్త చర్చ కొనసాగుతా ఉంది. బీజేపీ గెలిచినా బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి పిఏ హత్యకు గురి కావడం అనేటువంటిది సంచలనంగా మారింది ప్రస్తుతం పశ్చిమ బెంగాల్. రైట్ మధు, ఒక పక్కన మమతా బెనర్జీ నేను ఈ పదవికి రాజీనామా చెయ్యను, ఇక్కడ ఎలక్షన్స్లో రిగ్గింగ్ చేశారు, ఒక లోటుపాటు ఖచ్చితంగా ఉంది, ఎస్ఐఆర్ ద్వారా 90 లక్షల ఓట్లని తొలగించారు, ఇదంతా నా పైన జరుగుతున్న కుట్ర, కేంద్ర బలగాలన్నీ కలిసి చేస్తున్న కుట్ర అంటూ మమతా బెనర్జీ మాట్లాడుతున్న మాటలను ఎలా చూడాలి? దానికి సంబంధించి పర్యవసాలు ఏమైనా ఉండే అవకాశం ఉంది? ఇవాళతో అసెంబ్లీ గడువు ముయబోతుంది కాబట్టి ఎలాంటి స్టెప్ తీసుకునే, అంటే డైరెక్ట్గా డిజాల్వ్ అయిపోతుంది, బట్ స్టిల్ మమతా బెనర్జీ ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంది? గవర్నమెంట్ ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంది? యాక్చువల్గా పశ్చిమ బెంగాల్లో పూర్తి స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత ఉంది తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన, మమతా బెనర్జీ పైన. అది నిగూఢంగా లోపల మొన్నటి వరకు బయటికి చెప్పడానికి భయపడినటువంటి ఒక వర్గం, హిందూ వర్గం అంతా కూడా బయటికి చెప్పలేకపోయారు. మీరు ఎవరికి వైపు ఉన్నారు, ఎవరికి ఓటేశారంటే కూడా సర్వేలలో కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో బయటికి చెప్పలేటువంటి సిచ్యువేషన్ కనిపించింది. కానీ ఈసారి మాత్రం వాళ్ళు జరిగినటువంటి ప్రచారం, సువేందు అధికారి విషయంలో కానీ, నరేంద్ర మోదీ చేసినటువంటి ప్రచారం కానీ, సో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని అరాచకాల విషయంలో బయటకు వచ్చి స్వతంత్రంగా ఓటేశారు అనేటువంటి చర్చ జరిగింది. కొంతమంది ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత నిన్న మొన్న ఆర్టీవీ కూడా గ్రౌండ్ లో ఆడినటువంటి మాటలకు వాళ్ళు కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు. అక్కడ ఆర్జికర్ హత్య కావచ్చు, అరాచకాలు కావచ్చు, కేవలం హిందూ సమాజం పైన జరిగినటువంటి కొన్ని అక్రమాలు, అన్యాయాలు, కబ్జాలు కానీ, బెదిరింపులు చేయడం కానీ, ఇట్లా ఎదురుగా మాట్లాడితే వారి పైన దాడి చేయడం, ఇట్లాంటి వాళ్ళంతా కూడా అవన్నీ కూడా పెళ్లిబుకింది ప్రభుత్వం పైన వ్యతిరేకత అనేటువంటి కొంచెం ఓపెన్ అయ్యేటువంటి ప్రయత్నం చేశారు. కేంద్ర బలగాలు 2 నెలల నుంచి పశ్చిమ బెంగాల్లో తిష్ట వేయడం, ఇవన్నీ చూసిన తర్వాత ధైర్యంగా వచ్చి ఓటేశారని చెప్తా ఉన్నారు. కానీ మమతా బెనర్జీ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఓటమి చెందుతాననేటువంటిది. ఎందుకంటే 15 సంవత్సరాలు వరుసగా సీఎం, ఒక్కసారిగా ప్రజల మ్యాండేట్ ఆమె జీర్ణించుకోలేకపోయి నేనే ముఖ్యమంత్రి ఉంటాననుకుని ఆ రకంగా స్టేట్మెంట్ చేశారు. పబ్లిక్ ఇచ్చినటువంటి మ్యాండేట్ ఆమె యాక్సెప్ట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయినప్పటికీ కూడా ఆమె పట్టించుకోలేదు. నేనే ముఖ్యమంత్రి, 100 సీట్లు బీజేపీ చోరీ చేసిందనేటువంటి స్టేట్మెంట్ చేయడం వెనుక కూడా అక్కడ పశ్చిమ బెంగాల్లో ప్రజెంట్ ప్రజలు ఆగ్రహంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇంకా ఇలాగే కొనసాగితే ఉద్రిక్తంగా కొనసాగే అవకాశం ఉంది. తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లో యుద్ధ వాతావరణం నెలకొనే పరిస్థితి ఉంది. తృణమూల్ కాంగ్రెస్ కి 1 సైడెడ్ గా ముస్లింస్ ఓట్లేశారు, బీజేపీకి 1 సైడెడ్ గా హిందువులని ఓట్లేసినటువంటి సిచ్యువేషన్ అయితే చాలా గ్రౌండ్ లో చాలా క్లియర్ గా కనిపించింది. ఇది మరింత ఉద్రిక్తంగా మారొద్దు అనుకుంటే మాత్రం గవర్నర్ ఇన్వాల్వ్ అవుతారు. బీజేపీ ప్రభుత్వ ఆహ్వానానికి బీజేపీ ఏర్పాటు చేస్తున్న బీజేపీకి ఆహ్వానం పలుకుతారు. సో ఆటోమేటిక్ గా జరిగిపోయేటువంటి ప్రక్రియ దాంట్లో ఇబ్బంది ఏం లేదు. పూర్తి మెజార్టీ ఉంది బీజేపీకి. ఇన్ని డికేట్స్ లో గతంలో కాంగ్రెస్, సిపిఐఎం, తృణమూల్ కాంగ్రెస్
ఇన్ని సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఒక బీజేపీ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కాస్త ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల నుంచి అణిచివేయబడ్డటువంటి వారంతా కూడా ఈసారి బయట ఫ్రీగా తిరిగేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. వాళ్ళు ఎదురు తిరిగే అవకాశం ఉంటుంది అనేటువంటిది ఈ హత్య ప్లాన్ ఉండొచ్చు. అందులో భాగంగానే సువేందు అధికారి ముఖ్యమంత్రి అభ్యర్థి పొలిటికల్ మర్డర్ గా ఆయన అభివర్ణించారు. ఏం జరుగుతుందో చూడాలి. సో మమతనైతే ఖచ్చితంగా ఆమె టర్మ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొత్తగా బీజేపీ అభ్యర్థిని ప్రమాణ స్వీకారానికి పిలిచేటువంటి అవకాశం ఉంది గవర్నర్ అయితే. ఇట్లాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ఈ హత్య చోటు చేసుకోవడం సువేందు అధికారి పిఏ అనేటువంటి కాస్త ఆందోళన ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద పశ్చిమ బెంగాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. సువేందు అధికారి ఒక సీఎం క్యాండిడేట్, రేపో మాపో సీఎం అవుతున్న వ్యక్తికి సంబంధించిన పర్సనల్ అసిస్టెంట్, ఎంతో కాలంగా తనతో పాటు పనిచేసిన ఆ పిఏ చంద్రనాథ్ని తన ఇంటి దగ్గరనే 200 మీటర్ల దగ్గరలోనే కొంతమంది గుర్తు తెలియని దుండగులు బైక్ పైన వచ్చి తన కార్ని అడ్డగించి, దాని తర్వాత కార్ని అడ్డగించి 4 రౌండ్స్ ఆ వైట్ కలర్ స్కార్పియోలో ఉన్న ఆ సమయంలో 4 రౌండ్స్ అతనిపై ఆ 4 రౌండ్స్తో కాల్చడం జరిగింది. ఆ 4 రౌండ్స్లో 3 రౌండ్స్ చంద్రనాథ్కి తగులుకున్నాయి. మొత్తానికైతే హాస్పిటల్కి తీసుకెళ్ళినా తను చనిపోవడం జరిగింది. సువేందు అధికారి కూడా హాస్పిటల్ని విజిట్ చేశారు. ప్రస్తుతానికి సువేందు అధికారి చంద్రనాథ్తో పాటు మరొక వ్యక్తి బుద్ధదేవ్ అనే తన ఫ్రెండ్, చంద్రనాథ్ ఫ్రెండ్, ఆ పిఏకి సంబంధించిన ఫ్రెండ్ అని చెప్పొచ్చు, ఆ ఫ్రెండ్ కూడా ప్రస్తుతానికి గాయాల పాలైనట్టు తెలుస్తుంది. దీని మీద సువేందు అధికారి స్పందించారు. ఆయన హాస్పిటల్కి వెళ్ళి విజిట్ చేసి మాట్లాడిన తర్వాత, చూసిన తర్వాత ఇటు మీడియాని ఉద్దేశించి, కార్యకర్తలను ఉద్దేశించి చాలా క్లియర్గా మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే, ఎవరు కూడా అవాంఛనీయ ఘటనలకు పాల్పడకూడదు, ఎవరు కూడా శాంతి భద్రత మెయింటైన్ చేయాలి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఏదైతే ఈ ఘటన జరిగిందో చాలా విషాదకరమైన ఒక ఘటన ఇది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా దీనిపైన ఎవరైతే వ్యక్తులు చేశారో దానికి సంబంధించిన విజువల్స్ ఎగ్జాక్ట్లీ ఆ హాస్పిటల్కి చేరుకుంటున్న ఆ విజువల్స్ని చూడొచ్చు. సువేందు అధికారి చంద్రనాథ్ తన పిఏ చనిపోవడము, ఆ పిఏకి సంబంధించి ఆ మృతదేహాన్ని చూడడానికి ఘటనా స్థలానికి కూడా ఆ సీఎం క్యాండిడేట్ వెళ్ళిన విజువల్స్ని మనం చూస్తున్నాం, మనం చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ ఎస్, సువేందు అధికారి అక్కడికి చేరుకున్నారు. తన పిఏ ఎలా చనిపోయాడు ఏంటి అని పోలీసు డీజీపీతో కూడా మాట్లాడి తెలుసుకున్నట్టు తెలుస్తుంది. ఎన్ని రౌండ్స్ కాల్చారు, ఎక్కడి నుంచి వచ్చారు ఆ వ్యక్తులు, వాళ్ళని ప్రస్తుతానికి సీసీటీవీ ఫుటేజ్లన్నీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. పరిశీలించి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తామంటూ చెప్పుకొస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం, చూడొచ్చు. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న ఆ వైట్ కలర్ స్కార్పియో, ఆ వైట్ కలర్ స్కార్పియో అద్దం దగ్గర మనం చూడొచ్చు. అక్కడ గన్తోని ఆ షాట్స్ ఒక 4 రౌండ్స్ ఫైరింగ్ చేశారు. ఆ అద్దం పగిలిపోయిన దాన్ని చూస్తున్నాము. దాని తర్వాత హుటాహుటిన ఆయనని హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ ప్రస్తుతానికి వెస్ట్ బెంగాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. నిన్న మొన్న గడిచిన 2 రోజుల్లో మనం చూస్తే ముగ్గురు టీఎంసీ కార్యకర్తలు కూడా చనిపోవడం జరిగింది. అది బీజేపీకి సంబంధించిన వాళ్ళే చేశారంటూ టీఎంసీ ఆరోపిస్తుంది. ఇవాళ డైరెక్ట్ సీఎం క్యాండిడేట్ పిఏనే ఇవాళ నిన్న రాత్రి మనం చూస్తే అతన్ని ఇవాళ మార్నింగ్ చనిపోయాడు. సో మొత్తం మీద సీఎం క్యాండిడేట్ పిఏనే టార్గెట్ చేసింది మమతా బెనర్జీ, అలాగే అభిషేక్ బెనర్జీ, అల్లుడు అభిషేక్ బెనర్జీ. వీరిద్దరే దానికి కారణం అంటూ కూడా ప్రస్తుతానికి బీజేపీ స్పోక్స్ పర్సన్ చెప్పుకొస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. బెంగాల్ బీజేపీ కీలక నేత దారుణ హత్య జరిగింది. సీఎం అభ్యర్థి సువేందు అధికారి పిఏ పైన కాల్పులు జరిపారు. పాయింట్ బ్లాంక్లోనే ఒక 4 రౌండ్స్ కాల్పులు జరిపినట్టు తెలుస్తుంది. బైక్ పై వచ్చిన కొంతమంది గుర్తు తెలియని దుండగులు ఈ కాల్పులు జరిపారు. స్పాట్లోనే ఇటు పిఏ సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళి మరి ఆ మృతదేహాన్ని సువేందు అధికారి తన పిఏకి సంబంధించిన ఆ మృతదేహాన్ని చూసి రావడం జరిగింది. దాని తర్వాత ఫలితాలు వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి హింసాత్మకమైన ఘటనలు చోటు చేసుకుంటూనే వస్తున్నాయి. టీఎంసీ బీజేపీ పరస్పర దాడులు చేసుకుంటూ వస్తున్నాయి. 2 బీజేపీ కార్యకర్తలు, ఒక టీఎంసీ కార్యకర్త, వీరందరూ కూడా చనిపోవడం జరిగింది. శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇవ్వాలి, పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా శాంతిని పాటించాలి అంటూ ఇటు సువేందు అధికారి చెప్పుకొస్తున్నారు. మరో పక్కన టీఎంసీ కూడా ఈ ఘటన పైన స్పందించింది. తృణమూల్ కాంగ్రెస్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసింది చాలా క్లియర్గా. ఈ ఘటన దురదృష్టకరమైన ఒక సంఘటన అంటూ కూడా టీఎంసీ అఫీషియల్గా ట్విట్టర్ మాధ్యమంలో ఒక పోస్టును కూడా పెట్టారు. వి స్ట్రాంగ్లీ కండెమ్ ద బ్రూటల్
murder of Chandranath Rath in Madhyam Gram tonight, along with the killing of 3 other TMC workers in incidents of post-poll violence allegedly carried out by BJP-backed miscreants over the last 3 days, despite the model code of conduct being in force. సో మొత్తం మీద టీఎంసీ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకొని శిక్షించాలి అంటూ టీఎంసీ కూడా ఖండించింది. బీజేపీ మరో పక్కన బీజేపీకి సంబంధించిన సువేందు అధికారి చాలా క్లియర్గా ఇది ఒక పక్కా ప్లాన్ పథకం ప్రకారమే ఇలా చేశారు, తన కార్ని కొంతకాలంగా వెంబడించినట్టు కూడా తెలుస్తుంది. వెంబడించిన తర్వాతనే అడ్డుపడి ఆ కారులో ఉన్న చంద్రనాథ్ని సీఎం క్యాండిడేట్ పిఏని కాల్చి చంపారు. ఈ ఘటనలో ఆ పిఏ ఫ్రెండ్ మరొకరు బుద్ధాదేవ్ ఆయన తీవ్రంగా గాయాల పాలయ్యాడు. ప్రస్తుతానికి ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. దీని వెనుక ఖచ్చితంగా ఇటు కౌస్తవ్ బాగ్చి అనే ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆ బాగ్చి ఖచ్చితంగా టీఎంసీ టాప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అభిషేక్ బెనర్జీ అలాగే మమతా బెనర్జీ, ఇది వారిద్దరి చర్యలే ఖచ్చితంగా ఆ క్రిమినల్స్కి శిక్ష పడేంత దాకా ఈ విషయాన్ని వదిలిపెట్టమంటూ కౌస్తవ్ బాగ్చి ఎమ్మెల్యే కౌస్తవ్ బాగ్చి మాట్లాడుకొచ్చారు. మరో పక్కన బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ భట్టాచార్య ఆయన కూడా చాలా క్లియర్గా ఏమంటున్నాడంటే పొలిటికల్ కల్చర్, టీఎంసీకి సంబంధించిన ఒక పొలిటికల్ కల్చర్ ఇదే, మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు టీఎంసీ ఇలా ఒక వైలెన్స్కి పాల్పడుతుందంటూ. అలాగే ఈ ఘటనకు సంబంధించి ఎవిడెన్స్ని ఖచ్చితంగా తీసుకొస్తాము, ఒక ప్లాన్డ్గా ఒక పక్కా పథకం ప్రకారమే ఈ అటాక్ చేశారు. పిఏ లీడర్ ఆఫ్ అపోజిషన్ అలాంటి పిఏని చంపడం ఒక పొలిటికల్ మెసేజ్ని టీఎంసీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది ఇలాంటి ఘటనలకు పాల్పడి అంటూ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ సామిక్ భట్టాచార్య ఆయన మాట్లాడుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఈ ఘటన వెనుక ఎవరి హస్తం ఉందని మీరు భావిస్తున్నారు? టీఎంసీ హస్తం ఉందని మీరు భావిస్తున్నారా? బీజేపీ హస్తం ఉందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఒక్కసారి ఆ ఘటనా స్థలానికి సంబంధించిన విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. আরো একজন আছে, আরো একজন আছে, আরো একজন